కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ లో బీఆర్ఎస్ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. సెక్రటేరియట్ సమీపంలోని అంబేద్కర్ వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఉందో అది పచ్చి అబద్ధం. బేటీ బచావో అని ఎట్లయితే నినాదం ఇచ్చిందో అదంతా పచ్చి అబద్ధం. ఇవాళ బేటా బచావో అని మార్చేసుకుని ఇలా బండి సంజయ్ తన కుమారుణ్ణి కాపాడుకోవడానికి శత విధేయుల అక్రమంగా పిల్లగాన్ని కాపాడుకోవడానికి ఎన్ని వేషాలు వేయాలో అన్ని వేషాలు వేస్తున్నాడు. ఇవాళ దేశం లేదు, ధర్మం లేదు, అంతా ఉత్తదే అధర్మం రాజ్యం వెళ్తుంది. తెలంగాణ రాష్ట్రంలో ఈ అధర్మానికి రేవంత్ రెడ్డి వంతబాడుతున్నాడు. ఇవాళ 17 ఏళ్ల బాలిక మైనర్ బాలిక మీద పోక్సో కేసు నమోదై వారం రోజులైనా ఇప్పటి వరకు చర్య తీసుకోకుండా ఇవాళ ఎంత కాలయాపన చేస్తున్నట్టు సెక్షన్ 78 బుక్ చేసి అంటే బెయిలబుల్ కేసులు బుక్ చేసి ఇవాళ కేసులు నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రంలో మహిళలకు ఎక్కడ భద్రత లేదనేది ఈ విషయం ద్వారా రుజువైంది. ఇలా రాష్ట్రంలో ఏ రకంగా అరాచకాలు జరుగుతున్నాయి, అక్రమాలు జరుగుతున్నాయి, అత్యాచారాలు జరుగుతున్నాయి. మహిళల మీద 18% ఈ హరాస్మెంట్ కేసులు ఎక్కువైనాయి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వమే కితాబిచ్చింది. అయినా కూడా రేవంత్ రెడ్డికి సోయి లేదు. వారం ఇప్పుడు నార్మల్ నిందితునికి అంటే నార్మల్ మనుషులకు కేసు బుక్ అయితే ఈ పాటికి 3rd డిగ్రీ ప్రయోగించే వాళ్ళు. కానీ బండి భగీరథ్ విషయంలో ఏమాత్రం కూడా చర్య తీసుకోకుండా నిందితుడిని కాపాడుతున్నారు. మేము ప్రశ్నిస్తా ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ పక్షాన నిందితుడిని వెంటనే